హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అరోమా. ఇవాళ మన వీడియో వచ్చేసి బటర్ నాన్. ఈ వీడియోలో మనం బటర్ నాన్ ఎలా చేయాలో చూద్దామండి. చిన్న చిన్న స్టెప్స్తో మనం ఈ బటర్ నాన్ అయితే కంప్లీట్ చేయొచ్చు వీడియోని. బటర్ నాన్ మనం రెస్టారెంట్స్లో ఎక్కువగా తింటూ ఉంటాం. ఇంట్లో అంటే కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం, కానీ ఇలా కాదండి, చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 cups ఆఫ్ మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 cups వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నానండి. తర్వాత 1/2 cup కర్డ్ తీసుకుంటున్నాను. దీంట్లోకి నేను 1 స్పూన్ షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ యూస్ చేయకుండా ఓన్లీ షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటున్నాను. వాటర్ యాడ్ చేయకుండా నార్మల్గా అయితే కలుపుకుంటున్నానండి. ఎందుకంటే షుగరు కార్న్ఫ్లోర్ అంతా కలవడానికి ఇప్పుడు నేను వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయద్దు, నార్మల్గా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉందో పిండి, కొంచెం బరుసలుగా ఉంది. దీంట్లోకి నేను 1 స్పూన్ ఆఫ్ బటర్ని తీసుకుంటున్నాను. మీకు బటర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. తర్వాత దీన్ని బాగా కలుపుకుంటున్నాను. నేను కొంచెం సేపు ఏం కలుపుకోవట్లేదు, చాలాసేపు కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు పిండిలోకి నేను 1 స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. తీసుకొని దాన్ని కోటింగ్ ఇస్తున్నాను. కోటింగ్ ఇచ్చేసి మీకు వీలైనంతసేపు 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక 30 minutes అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 30 minutes తర్వాత పిండి ఎంత మెత్తగా ఉంటుందో. మళ్ళీ దీన్ని కాసేపు కలుపుకుంటున్నానండి. పిండి ఎంత కలుపుకుంటే అంత బాగా బటర్ నాన్ అనేది వస్తుంది. ఇలా కలిపేసుకున్న తర్వాతకి చూడండి చాలాసేపు ఇలా కలుపుకోవడం వల్ల బటర్ నాన్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాతకి నేను బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బటర్ నాన్ అనేది ఇలా లేయర్స్ టైప్లో వస్తుందండి. కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ స్టెప్స్తో చాలా సింపుల్గా అయిపోతాయండి. రెస్టారెంట్లో మనం తినేలాగానే ఇంట్లో కూడా మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫ్రమ్ కిచెన్ అరోమా.